నేను ఒక నిర్వచనం ఇస్తాను. ఒక గాడిద అంటే ఏంటండి ఆ మాటలు? ఏంటది అర్థం లేకుండానే డిబేట్లోని డిబేట్లు ఎందుకు అలాంటి ఏంటది? లక్ష్మణ్ ఏంటది? ఎందుకని రెచ్చగొట్టే వ్యాఖ్యలు? మీరేదో పవన్ కళ్యాణ్ గారికి మీకే వ్యక్తిగత గొడవలు ఉన్నట్లు ఆయన స్థాయిలో మీరు ఊహించుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడద్దు. ఏంటి వినేది? లక్ష్మణ్ ఆ మాట వెనక్కి తీసుకోండి, ఆ మాట వెనక్కి తీసుకోండి ఫస్ట్ మీరు. అసలు నీ స్థాయి ఎంత లక్ష్మణ్ గారు? ఎందుకంటే నీకు అంత నోటు దొరదా? ఏం మామూలుగా నుంచి కూర్చున్నారు, కండిషన్ నుంచి కూర్చున్నారా ప్యానల్ లో? లక్ష్మణ్ గాడిద వల్ల కష్టపడాలి, గాడిద కష్టపడుతుంది. యాజమాన్యం చెప్పినట్టుగా ఎంత బరువు అయినా మోస్తుంది తన కష్టంతో. లక్ష్మణ్ క్రాస్ చేయొద్దు, లైన్ క్రాస్ చేయొద్దు. అనవసరమైన డిస్కషన్ వద్దు ఇక్కడ. మీరు ఎన్ని చెప్పినా సరే దానికి ఎగ్జాంపుల్ ఆ రకమైన ఎగ్జాంపుల్ వద్దు ఇక్కడ లైవ్ లోని. మీరు ఏమైనా పర్సనల్ ఉంటే మాట్లాడుకోండి. బాలకోటి గారికి ఇవ్వండి. బాలకోటి గారు. వర్మ గారు, సంసారం గురించి సంసారం అడగాలి, సన్యాసం గురించి సన్యాసులను అడగాలి. మీరు ఓజీ సినిమా గురించి అడగాలి, బాలకోటని అడగాలి. కాదండి, అసలు పవన్ కళ్యాణ్ పేరెత్తితేనే పడని వాళ్ళు, పవన్ కళ్యాణ్ పేరు గిట్టిన వాళ్ళు ఓజీ సినిమా ఎట్టుందంటే ఏం చెప్తారండి? ఫ్యాన్స్ కోసం సినిమా తీస్తారా? ఫ్యాన్స్ కోసం సినిమాలు తీస్తారండి? అసలు సినిమా అంటే ఏంటండి? సరే లక్ష్మణ్ క్రాస్ టాక్ వద్దు. లక్ష్మణ్ ఇచ్చారు కదా, మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడలేదు. లక్ష్మణ్ క్రాస్ టాక్ వద్దు. గారు, సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ కదా. పవన్ కళ్యాణ్ ఇప్పుడే కొత్తగా సినిమా తీశాడా? ఇప్పుడే ఓజీ సినిమాతో మొదలయ్యాడు ఆయన. సినిమా మీకు నచ్చకపోతే చూడమాకండి, నచ్చినోడు చూస్తాడు. ఇప్పుడు వీళ్ళే అంటున్నారు కదండి, అసెంబ్లీలో రికార్డులు తొలగించి ఏం తొలగిస్తారు? ఇప్పుడు ఈ డిబేట్లోనే అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ అంటే ఎవరు? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. మన స్థాయి ఏంటి? పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటి? ఊగిపోతుంది రాష్ట్రం ఆ సినిమాకి. వర్మ గారు, డిబేట్ చేస్తున్నప్పుడు నోరు శుద్ధిగా ఉండాలి, నోరు శుద్ధిగా ఉండాలి. ఉదయాన్నే ముఖాలు కడుక్కోండి, ఎందుకంటే మనం ఒక రాజకీయ పార్టీ తరఫున బాధ్యతగా మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి వ్యర్థమైన మాటలు మాట్లాడితే సుఖమే ఉంది. ఆయన ఆవేశపడతాడు. ఆయన జనసేనలో నుంచే వచ్చాడు. అయ్యా, నువ్వు చెప్పిన జనసేన పార్టీ నుంచి వచ్చావా లక్ష్మణ? ఆ పార్టీలో ఉండేవాడివి. కాసేపు ఆగు, నువ్వు అందుకని వర్మ గారు, ఆంధ్రప్రదేశ్ లో బంగారం పెట్టిన కేఎస్ ప్రసాద్ గారు మట్టి అంటారు, లక్ష్మణ గారు మట్టి అంటారు. మీరు బాధ్యతాయుతంగా విమర్శ తప్పు చేస్తే నెగ్గదీయండి, నేను తప్పు చేసినా నెగ్గదీయండి, సమాధానం చెప్తాం. ఈ ప్రభుత్వం సమాధానం చెప్పే ప్రభుత్వం, పారిపోయే ప్రభుత్వం కాదు. ఇక్కడెక్కడ రాజ్యహింస లేదు, లక్ష్మణ్ ఎందుకు రాష్ట్రాలు చేస్తున్నారు? నేను ఇస్తున్నాను కదా అవకాశం. వాట్సాప్ లో మెసేజ్లు పెడితే అరెస్టులు చేయటం లేదు, ఫార్వర్డ్ చేస్తే అరెస్ట్ చేయటం లేదు. 70 ఏళ్ళ రంగనాయకమని 73 ఏళ్ళ అంకబాబు గారిని అలాంటి అరెస్ట్ చేయట్లేదు. మీరు హైదరాబాద్ లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతారు. అరే లక్ష్మణ్, ఏంటిది? ఎందుకు రాష్ట్రాలు చేస్తున్నారు? వర్మ గారు, ఆయన మాట్లాడుతూనే ఉంటాడు, మీరు ఆపినా లక్ష్మణ ఆగడు. ఎందుకంటే మరి ఆయన పరిస్థితి అది. సరే ఓకే. బాలకోటి గారు మిగతా అంశాలన్నీ కాసేపు పక్కన పెట్టి ఓజీ టాక్ ఏంటి సార్? ఓజీ ఈజ్ ది సూపర్ డూపర్ హిట్. దట్ ఈస్ ఓజీ. ఆయన ఫ్యాన్స్ పండుగ